నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. ఇవాళ మీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి కామినేని హాస్పిటల్ దగ్గర మీకు బ్యాక్ సైడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తానండి. ఈ కనిపించే ప్రాజెక్టే మీకు ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్లోర్కి 2 చొప్పున 5 ఫ్లోర్లకి 10 ఫ్లాట్స్ ఉన్నాయండి. అవైలబిలిటీలో 9 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది ఇందులో భాగంగా మీకు ఇవాళ 1650 ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఒకటి ఫ్లాట్ ఫుల్లీ కంప్లీటెడ్ చేశారండి బిల్డర్ గారు. అంటే ఫాల్ సీలింగ్ చేసుకుని శుభ్రంగా వుడ్ వర్క్ అంతా చేయించి ఉన్నటువంటి ఒక భాగాన్ని నేను మీకు ఇవాళ చూపిస్తాను. అది చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి చూపిస్తాను. మీకు అవైలబిలిటీ వచ్చేసి 5 ఫ్లోర్ల వరకు ఇది ఉంది. ఇది వచ్చేసి మీకు యూడిఎస్ వచ్చేసి మీకు 59 గజాల కింద మీకు రావడం జరుగుతుంది. అలాగే నేను మిగతా విషయాలు మిగతావన్నీ చూపించే ముందర నేను ఒక చిన్న విన్నపం అండి. ప్రాజెక్టు గురించి నేను మొత్తం ఉన్నట్టుగా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుందండి. సో ప్రాజెక్టు గురించి తెలుసుకొని మీరు వచ్చి క్లియర్గా చూసిన తర్వాతనే మీరు మీ జడ్జిమెంట్ చేయండి. అన్నెసరీగా మీరు పొట్టిగా వీడియో చూసేసి మీ అంతటి మీరుగా ఆలోచించుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది వచ్చేసి మీకు 7,500 రూపాయలు ఎస్ఎఫ్టీ కింద చెప్తున్నారు. అలాగే మీకు ఇది మీకు ఎమ్యూనిటీస్ కింద 5 lakhsని చెప్తున్నారండి. మీకు ఇప్పుడు కింద భాగం అంతా చూపించాను. మీకు పై భాగం 1650 ఫస్ట్ ఫ్లోర్లో ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ఒక వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. చూసి మీకు నచ్చితే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్లీజ్ రండి నాతో. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఈ భాగంలో ఇప్పుడు చెప్పేది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తాను. ఈ ఆపోజిట్లో కూడా మీరు చూడవచ్చు. వెస్ట్ ఫేసింగ్తో కూడా ఉంది. దాన్ని మరి ఇంకొక వీడియోలో మీకు కవర్ చేస్తానండి. అది వచ్చేసి మీకు 1800 ఎస్ఎఫ్టీ ఉందండి. ఇది 1650. ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేశారు కాబట్టి మీకు చూపించడం జరుగుతుంది. ఇటువైపు మీకు లిఫ్ట్ వచ్చిందండి. అది లిఫ్ట్ అండి. లిఫ్ట్ నుంచి ఇట్లా మనం ఇది మెట్లు వచ్చినాయి ఇటువైపు కవర్ చేసుకుంటూ వస్తే ఇటు నుంచి మీకు వస్తే ఇది మీకు ఈ డోర్ అండి. డోర్ కూడా పెద్ద డోర్ బాగానే ఇచ్చారు. చక్కగా చూడొచ్చు. సింగిల్ డోర్ టేక్ డోర్ ఇది. ఇది మీకు ఇట్లా లోపలికి వచ్చినట్టయితే ఇది కంప్లీట్గా చేసినటువంటి ఒక వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అన్ని చేసినటువంటిది అండి. ఇక్కడ మీకు ఓనర్ బిల్డర్ ఏం చేశారంటే మీకు ఇటు పక్కన టీవీకి సంబంధించిన సెట్ అంతా అటు ఏర్పాటు చేశారండి. ఈ భాగాన్ని ఇప్పుడు నేను నిలబడి ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో మీకు సిట్అవుట్ లాగా, అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు సిట్అవుట్ వస్తుందండి. ఇలా ఎల్ షేప్లో సిట్అవుట్ వస్తుంది. ఇటు నుంచి చూపించు. మీకు అటు నుంచి అది టీవీకి స్టాండ్ ఇచ్చారు. ఇలా మీకు ఇక్కడ సిట్అవుట్ అనేది ఈ విధంగా ఎల్ షేప్లో ఇలా వస్తుందండి. ఈ ఎల్ షేప్ సిట్అవుట్ ఇలా ఇచ్చి ఇక్కడ మనము టీ ప్యాక్ స్టాండ్ కానీ ఇలా వేసుకుంటే ఇది సిట్అవుట్ అనేది మీకు వచ్చేస్తుందండి. 1650లో కూడా చాలా ప్లానెడ్గా వచ్చిందండి. ఇది మీకు డైనింగ్ అనేది మీకు ప్రొవిజన్ ఇచ్చారు. ఇది డైనింగ్ ప్రొవిజన్ అండి. ఇది డైనింగ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇటు పక్కన మీకు గెస్ట్కి బాల్కనీ ఇవ్వడం జరిగింది. అది బాల్కనీ అండి. కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేయించి రెడీ టు మూవ్ కుండా చేసి పెట్టారు. ఇక్కడ మీకు ఈ పక్కకి తీసుకోవచ్చు. ఈ డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇవన్నిటి కూడా మీకు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా చేయించారండి. అద్దంతో మీరు చూడొచ్చు. ఇది నేను దగ్గరగా మీరు చూడండి. మీకు చూపించడం జరుగుతుంది ఎంత బాగుంది అని చెప్పేది. ఈ భాగం అనేది మీకు ఇటు పక్కకి ఇచ్చారు ఇట్లా చక్కగా. సో వుడ్ వర్క్ పరంగా కానీ ఇటు పైన ఫాల్ సీలింగ్ పరంగా కానీ చాలా బాగా వచ్చిందండి. ఇట్లా మీరు ఇటు లెఫ్ట్కి ఇటు నుంచి రాగానే మీకు ఇది సెకండ్ బెడ్రూమ్ కింద మీకు ఇక్కడ ఇచ్చారండి. ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ ఫుల్లీ వుడ్ వర్క్ కంప్లీట్ చేయించేసింది. ఇటు పక్క నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇది వుడ్ వర్క్ కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించి ఉన్నటువంటిది. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. తీసుకోవచ్చు. ఇట్లా చూడండి ఎంత స్మూత్గా ఎట్లా ఉంది అనేది మీకు ఇదంతా కూడా మీకు చేయడం జరిగింది. ఇట్లా మీరు ఇటు పక్క నుంచి మీరు ఇటు పక్కన మీకు అటాచ్డ్ మీకు దీనికి బాత్రూమ్ వచ్చేసిందండి. చాలా నీట్గా చేయించారు. ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటికి రాగానే మీకు కరెక్ట్గా ఆపోజిట్కి మీరు ఇట్లా వెళ్ళినట్టయితే బయటికి రాగానే మీకు లెఫ్ట్ వైపు ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా వెరీ స్పేషియస్గా వచ్చింది. అలానే ఇటు పక్కన మీరు చూడొచ్చు వుడ్ వర్క్ కూడా వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మీకు కామినేని హాస్పిటల్ టు నాగోల్ బోయ్ రోడ్కి వెరీ నియర్ ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. చాలా బాగా చేయించారండి వుడ్ వర్క్. మీకు వుడ్ వర్క్ తోటి అంతా కలిపి ఇది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి. ఇది కావాలంటే కనుక మీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం జరుగుతుంది.
ఎందుకంటే ఇది మోడల్గా చేయించుకున్నారు ఆయన, చూపించడానికి వీలుగా ఉంటుందని. ఒకవేళ కావాలంటే దీని ఛార్జెస్ అనేది మీకు ఎక్స్ట్రా అవుతుంది. దీనికి ఇక్కడ నార్త్ ఈస్ట్లో మీకు ఇటు చూడొచ్చు, ఇలా మీరు వస్తే ఈ నార్త్ ఈస్ట్లో కూడా మీకు చక్కగా ఇటు బాల్కనీ వచ్చిందండి. చూడొచ్చు, ఇది ఒక బాల్కనీ బాగుంది నీట్గా. ఇది ఒక బాల్కనీ ఇటు వచ్చింది. అలాగే మీకు అటుపక్క కూడా ఒక బాల్కనీ రావటం జరిగింది వెస్ట్కి. వెరీ ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ మీకు చాలా వెంటిలేటెడ్గా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది. ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి రాగానే మీకు ఇటు లెఫ్ట్ వైపు నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ కూడా చూపించడం జరుగుతుంది. చూద్దరు కానీ ఇలా మీరు ఇట్లా వచ్చారనుకోండి, స్ట్రైట్గా మీకు ఇలా రావగానే మీకు లెఫ్ట్ వైపు మీకు ఇటు పక్కన మీకు ఇలా మీకు వంటింటికి సంబంధించింది ఒకటి క్లోజ్డ్ డోర్ ఉందండి. ఇట్లా ఈ క్లోజ్డ్ డోర్ నుంచి ఇలా తీసుకోగానే మీకు ఇది వంటిల్లు అనేది వస్తుందండి. చాలా బాగుంది, విత్ వుడ్ వర్క్ తోటి అంతా చేయించున్నారు. ఈ వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఎక్కువ కూడా కాంప్రమైజ్ కాకుండా చేయించారండి. ఈ ప్రకారంగా మీకు నీట్గా మీకు ఈ వంటిల్లు అనేది వస్తుంది. ఇక్కడ మీకు వంటింటికి ఆనుకొని మీకు వాష్ ఏరియా అనేది ఇంకొక బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కింద చూడొచ్చు, ఇది వాష్ ఏరియా బాల్కనీ. దానికి వంటింటిలోనే ఈతల పక్కకి మీకు దేవుడికి సంబంధించినది కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. పూజా రూమ్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది పూజా రూమ్ అండి. చూడొచ్చు, ఇది పూజా రూమ్ ఎట్లా ఇచ్చారనేది. సో మీకు ఐడియల్గా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగిందండి. అది పూజా రూమ్ దగ్గర నుంచి మీకు వంటిల్లు కూడా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అలా వంటిల్లు నుంచి బయటికి రాగానే ఇటు లెఫ్ట్ వైపు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా, అలాగే మొత్తం వుడ్ వర్క్ అంతా చేయించడం వల్ల మీకు ఒక ప్లానెడ్గా ఉన్నటువంటి ఒకటి రెడీ టు మూవ్ కింద చేసి పెట్టారు. మీకు ఇది ఈ ఎక్స్ట్రా ఛార్జ్ ఏదైతే ఉందో వుడ్ వర్క్ అది మీకు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగతా విధంగా వేరే వెళ్ళి మీరు చేసుకోవాలంటే ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడొచ్చు మీరు. విత్ ఇన్ 1 month 1.5 monthలో పొజిషన్ ఇచ్చేటువంటి ఇది మీకు జనరేటర్, సీసీటీవీ తోటి కూడా ఒక కార్ పార్కింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మీకు ఒకసారి డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుందండి. ఇది వచ్చేసి 1650 ఎస్ఎఫ్సి ఉన్నటువంటి ఒక 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నాను. ఇది 7,500 రూపాయలు ఎస్ఎఫ్టీ, తర్వాత 5 లక్షల ఎమ్యూనిటీస్. ఈ వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ ఉండదు అనుకోండి, దాంట్లో ఉంటుంది. వుడ్ వర్క్ ఒకటి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందండి దీనికి. ఇది కాకుండా దీనికి ఒక కార్ పార్కింగ్ 59 గజాలు యూడిఎస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ చూపించేయడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి. ఒకవేళ ప్రాపర్టీ కొంటే మటుకు 1% అనేది ఫైనల్ అమౌంట్ మీద మేము తీసుకోవడం జరుగుతుంది. లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా మీరే తీసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది. మీరు ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళు చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ద్వారా మీరు మరిన్ని వీడియోస్ నావి రావటం చూడొచ్చు. దీంట్లో భాగంగా నెక్స్ట్ కూడా నేను 18,000 ఎస్ఎఫ్టీ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ కళ్యాణ్.